అందరికీ నమస్కారం। ఈ రోజు తాడేపల్లి మండలం సర్వసభ్య సమావేశానికి విచ్చేసినటువంటి మిత్రులు, జెడ్పీటీసీ మండల ప్రెసిడెంట్లు, అదే విధంగా ఎండిఓ గారు, ఎంఓ గారు, ఎంఆర్ఓ గారికి, ఉన్న డిపార్ట్మెంట్ అధికారులందరికీ, వివిధ గ్రామాల సర్పంచులకి, ఎంపీటీసీలకి, అందరూ కూడా ప్రజలందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం। గడిచిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉండి అధికారులను పెంచుకుని సేవ చేయకుండా నిధులు లేక విధులు నిర్వర్తించే అధికారులు పెంచుకున్నాం। 2014 నుంచి 19 వరకు ఉన్న అధికారుల సంఖ్య ఎంత, 19 నుంచి 24 వరకు ఉన్న సంఖ్య ఎంత, ఆ రోజు అయిన ప్రగతి ఏంటి? 2014 నుంచి 19 వరకు 284 సిమెంట్ రోడ్లని, 174 యూజీడీలని మనం కంప్లీట్ చేసుకోవాలని తెలుగుదేశం ప్రభుత్వంలో గడిచిన 5 సంవత్సరాల్లో కేవలం 39 రోడ్లు మాత్రం నామకా వేసి ఇవాళ ప్రజలను పూర్తిగా మోసం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఈ రివ్యూ ద్వారా నాకు తెలిసింది। చాలా మంది ఎస్టీ ఎస్టీ సోదరులు ఉన్న చోట ఆ ప్రాంతానికి వచ్చిన ఎస్టీ సప్లైల నిధులన్నీ కూడా ప్రభుత్వం తీసుకుని మీకు వేరే బియ్యం ఇచ్చాం లేకపోతే మీకు ఏదో ఇచ్చామని చెప్పి వాళ్ళందరూ కూడా విదేశీ అంబేద్కర్ విదేశీ విద్యను కూడా పూర్తిగా తీసేసి అందరికీ పూర్తిగా ప్రభుత్వంలో ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి విషయాన్ని మీకు తెలియజేసుకున్నాం। ఇవాళ చూసుకుంటే దాదాపు జగనన్న కాలనీ నిమిత్తం, అభివృద్ధి నిమిత్తం 7,59,00,000 రూపాయలని ఇవాళ గవర్నమెంట్ గ్రాంట్ చేస్తే ఎన్ఆర్జీసీ కింద దాంట్లో 1,06,00,000 ట్యాక్స్ పోను, 6,53,92,000 రూపాయలు ఎవరి ఖాతాల్లోకి వెళ్ళి తిన్న పరిస్థితుల్లో డిపార్ట్మెంట్ ఉంది। అంటే ఇవన్నీ మీరు ఆలోచన చేయండి। ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చు పెట్టవలసిన డబ్బునంతా కూడా ఇవాళ రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి। గ్రామంలో 4 ఎకరాల భూమిని అక్కడ గ్రావెల్ తోలించి దానికి బిల్లులు పెట్టుకున్న వ్యక్తులు ఎవరో కూడా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది। అంతేకాకుండా ఏ గ్రామంలో కూడా సర్పంచ్కి విలువ లేదు, ఎంపీటీసీకి విలువ లేదు, జెడ్పీటీసీకి విలువ లేదు। కేవలం వాలంటీర్ వ్యవస్థ, అధికారులు తప్ప ఈ అధికారులు ఎందుకు, ఇంతమంది అధికారులకు జీతాలు ఎందుకు ఇవ్వాలి? ఈ అధికారులు గ్రామాల్లో ఏం చేయగలుగుతున్నారు? కనీసం శానిటేషన్ లేదు। మనం ఏదైతే 174 యూజీడీని కంప్లీట్ చేసుకున్నామో కోట్లాది రూపాయలు పెట్టి దాంట్లో సిల్ట్ కూడా తీయకుండా రోడ్ల మీదకి నీరు ప్రవహించే పరిస్థితి మనం అన్ని గ్రామాల్లో చూస్తూ ఉన్నాం। దీని మీద ఉన్న అధికారులు ఎక్కడ కూడా రెస్పాండ్ అయితే మా దగ్గర డబ్బు లేదండి, మాకు డబ్బు రావట్లేదని చెప్తూ ఉన్నారు। పోతే చాలా పెద్దగా మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీరు నాడు నేడు కింద ఎన్ని స్కూల్ గ్రౌండ్ చేశారు, ఎన్ని స్కూళ్ళు మీరు రన్నింగ్ లో పెట్టారు, ఎన్ని స్కూల్లో దానికి ఉపాధ్యాయులు నిర్మించారో కూడా మీరు చెప్పాలి। మీరు దమ్ముంటే నాయకులు ఎవరైనా ఆడుకున్నారు నేను చెప్తా। 1 నుంచి 5వ తరగతి వరకు అలా స్టాండర్డ్ లేకుండా 5 నుంచి 10వ తరగతి వరకు మేము ఇంగ్లీష్ మీడియంలో చెప్తా ఉంటే ఏ స్టూడెంట్ భవిష్యత్తును మనం పాడు చేయాలనుకున్నామో మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిందని నేను కోరుతా ఉన్నా। కాబట్టి ఇలాంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలనుకున్న ఉద్దేశంతో ఇవాళ కూటమిని గెలిపించారు। చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని ఏదైతే చూశారో ఇవాళ ఇదే పండుగ నేను చెప్తా ఉన్నా, 284 ఓట్లు వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం ప్రభుత్వం 174 అండర్ గ్రౌండ్ పెట్టి పల్లెటూరులో కూడా దోమలు ఉండకూడదు, అందరూ బాగుండాలని పనిచేసే ప్రభుత్వం అది। ఈ రోజు మీరు 39 రోడ్లు పరిమితం అయ్యి ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచులకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకు కానీ విలువ లేకుండా మీకు నచ్చిన చోట, మీరు మెచ్చిన చోట, మీరు ఎవరైతే చెప్తారో ఆ చోట్ల కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించి తూతూ మంత్రంగా జరిగిన అభివృద్ధిని మీకు తెలియజేసుకున్నాం। ఇవాళ జగనన్న కాలనీలో పూడ్చిన దానికి రికార్డు లేదు, ఏదైనా అంటే ఫిగర్స్ ఎకరాలు చెప్తున్నారు తప్ప ఎవరి అకౌంట్లోకి వెళ్ళినా ఏ ఖాతాలోకి వెళ్ళినా చెప్పలేని పరిస్థితి। ఇవాళ గడిచిన 5 సంవత్సరాల్లో శానిటేషన్ నిమిత్తం ఎంత ఖర్చు పెట్టారో తెలియని పరిస్థితి అధికారులకి, లైటింగ్ ఎంత ఖర్చు పెట్టారో తెలియదు, ఏ విలేజ్ లో లైట్లు ఎలాగో, ఏ విలేజ్ లోనూ వాటర్ రాదు, ఏ విలేజ్ లోనూ కరెంట్ ఉండదు। ఇలాంటి దుస్థితి నుంచి పల్లెటూరులు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ పల్లె ప్రజలందరూ కూడా ఇవాళ మన జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీని ఆదరించారు। మేము మీకోసమే పనిచేస్తాం, ఎక్కడ అవకతవకలు లేకుండా పరిపాలన జరిగే విధంగా అధికారులందరూ మీకు అందుబాటులో ఉండే విధంగా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది। For more videos like this, subscribe Big TV channel.